మూవీ మనకు ఫస్ట్ ఒక 30 minutes ఫస్ట్ 40 minutes ఏంటంటే మనకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బ్రో. మనకు అంతగా ఎక్కకపోవచ్చు కానీ దాని తర్వాత నుంచి బాగా క్యారీ చేస్తారనమాట సీన్స్ అంతా మనకు. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే రియలైజేషన్ ఎపిసోడ్స్ కావచ్చు, మనకు ఫైట్స్ కావచ్చు, సో బాగుంటుంది. ఓవరాల్గా మీకు చెప్పాలంటే కళ్యాణ్ రామ్ గారి నట విశ్వరూపం ఉంటుంది అనమాట మూవీలో వచ్చేసి. ఫైట్స్ ఎక్సలెంట్గా ఉంటుంది, డైలాగ్ డెలివరీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం సాంగ్స్ చాలా బాగుంటుంది, బీజిఎం అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. సో వీటి కోసం మనం వచ్చి చూడొచ్చు బ్రో. కళ్యాణ్ రామ్ గారి డైలాగ్ డెలివరీ గురించి మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఓవరాల్గా ఒక మూవీ తర్వాత ఒక డిఫరెంట్ మూవీ, ఒక మంచి మూవీ చూసి వచ్చినాం అనే ఫీల్ అయితే ఉంటుంది. పార్ట్ 2 అయితే వీళ్ళు ఉంటుందని చెప్పారు కానీ మనకు మూవీలో అయితే మనకేం చూపించలేదు అనమాట. లాస్ట్లో నార్మల్ ఎండింగే ఇచ్చినారు, పార్ట్ 2 రిలేటెడ్ ఎండింగ్ ఏమీ లేదు. బట్ యాక్చువల్లీ అయితే పార్ట్ 2 కూడా ఉందని అంటా ఉన్నారు కదా మీడియాలో. గ్రాఫిక్స్ ఫస్ట్ ఒక 40 minutes మనకు కొంచెం అంతే మనకి ఎక్కదు కానీ దాని తర్వాత నుంచి మనము ఇంకా ఓకే బాగానే ఉంటుంది అనమాట. అంటే గ్రాఫిక్స్ కాదు, ముఖ్యంగా ఈ టైమ్ లైన్లో జనరేట్ అయ్యే కామెడీ కావచ్చు, అంటే స్టోరీ ఓరియంటెడ్గా వెళ్తూ ఉంటుంది అనమాట మూవీ వచ్చేసి మనకు. ఆ కంటెంట్ అయితే కొత్తగానే ఉంది బ్రో. కాకపోతే యాక్చువల్లీ ఎగ్జిక్యూట్ చేసిండే సీన్స్ కొంచెం స్క్రీన్ పైన కొంచెం బెటర్గా పెట్టిండొచ్చు. సెకండ్ హాఫ్లో మనకు లాగ్ ఉంటుంది. 3